నేను ఒక సబ్స్క్రైబర్‌తో మాట్లాడానండి. ఆ పాయింట్స్ చెప్తున్నాననమాట. అమెరికా, జీవితం ఇన్ అమెరికా. అమెరికాలో జీవితం ఒక తారు డబ్బా అండి. అందులో మునిగితే పోవడమే తప్ప పైకి తేరలేరు. సో, అమెరికాలో జీవితం ఒక తారు డబ్బా. ఇక్కడికొచ్చిన వాడు మునిగి పోవడమే తప్ప తిరిగెళ్ళలేడు. పాయింట్ 1. పాయింట్ 2, కాకి, కాకి పిల్ల, కుక్క పిల్ల వాటిల్ని అవి కరుచుకుని కొరుక్కుని తిని చంపేసుకోవండి. అంటే కాకి పిల్లకు ముద్దు. బట్ కాకిని పొడిచి చంపేసి తినదు. కుక్క కూడా తన పిల్లల్ని కోరికి చంపేది. కానీ అమెరికాలో భారతీయులను కొరుక్కుని తిని చంపేస్తారండి. అది రెండో పాయింట్. ఓకే, మనుషులు 2 రకాలు. మూడో పాయింట్, ఒకడు బాధించేవాడు, రెండోవాడు బాధ పెట్టేవాడు. ఒకడు బాధపడుతూనే ఉంటాడు, రెండోవాడు బాధ పెడుతూనే ఉంటాడు అన్నమాట. పాయింట్ వస్తానండి. ఓకే, అమెరికా ఓ తారు డబ్బా. ఓకే, అక్కడికి వస్తే మునిగిపోవడమే తప్ప తేరుకోవడం చాలా కష్టం, వెళ్ళడం కష్టం. జీసీ వాడికి H1B కాడికి తేడా ఏంటంటే, జీసీ ఉన్నవాడు కొంచెం యారగెంట్గా, స్టబ్బన్గా మన ఐఏఎస్ ఆఫీసర్లాగా ఉంటారు. అందరూ కాదండి, చాలామంది. సో మంచి వాళ్ళకి ఊహించుకోండి. సో వాడు సాయంత్రం చేయడు. జీసీ లేని ప్రతి కూలాడు పనిస్తే, అమెరికన్ తెల్లదొరైనా, నల్లదొరైనా, బ్రౌన్ దొరైనా పనిస్తే ఈవినింగ్కి కుక్కలాగా పనిచేసి పెట్టేస్తాడు. బాస్ వాడిని అప్రిషియేట్ చేయడు. యూ ఆర్ సపోజ్ టు యూ డిడ్ అంటాడు. అదే జీసీ గాడు అనుకోండి, నచ్చకపోతే జాబ్ వదిలి బూతులు వస్తే మింగేసాను పడేసి పోతాడు. అది జీసీకి H1Bకి తేడా. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. జీసీ అందరికీ ఇవ్వరండి. ఒక కుక్కకు పడేసాక ఇంకా 100లో ఒక కుక్కకే పడేస్తుంది అమెరికా. మిగతా బిస్కెట్ లాగా. మిగతా 99 కుక్కలు నాకు కూడా జీసీ వస్తే బిస్కెట్ పడేస్తారేమో అమెరికా అని వెయిట్ చేస్తుంది, కానీ ఇవ్వరు. ఇప్పుడు 7 లక్షలు వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా అమెరికాకి ఇచ్చే ఉద్దేశం ఏం లేదండి. ఇండియన్స్ అంటే ఇది కదా, సేవ చేస్తున్నారు సార్, స్లావరీ. అర్థమైందా? అమెరికా ఓ తారు డబ్బా. కాకి పిల్లల్ని తినదు, కానీ కుక్క పిల్లల్ని తినదు. కానీ అమెరికాలో భారతీయులనే కొరుక్కు తింటారు. ఇక్కడ GC/US సిటిజన్ ఉన్నవాళ్ళు GC/US సిటిజన్ లేని భారతీయుల్ని మానభంగాలు, అంటే ఇంగ్లీష్లో రేపులు, మర్డర్లు, హత్యలు, మానసికంగాను కొంతమంది ఫిజికల్గాను దోచుకుని తింటారు. ఈ దోచుకోవడాన్నే వీళ్ళు బాడీ షాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ కన్సల్టెన్సీస్ అని పేరు పెట్టుకున్నారు. ఇండియాలో ఈ వెధవలు లంచగొడుగులన్నా తప్పులేదండి, ప్రాజెక్ట్స్ వేరేగా ఉంటుందండి. అందరినీ కాదండి, కొంతమందిని, చాలామంది ఇలా ఉన్నారనమాట. మీకు ఒక కథ చెప్పాలి. అదేంటంటే, ఒక ఓల్డ్ మ్యాన్ డెజర్ట్లో ఉంటాడు. వాడికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒక ఓల్డ్ మ్యాన్ డెజర్ట్లో ఉంటాడు. వాడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. వాడు అడుగుతాడు, దేవుడు నీకు బ్రతకడం కావాలా, 18 కేజీల బంగారం కావాలా అంటాడు. 18 కాకపోతే 80 కేజీల బంగారం అందాం. వాడు 80 కేజీల బంగారమే కావాలంటాడు. అది మోస్తూ దాని కింద పడి చచ్చిపోతాడండి. అదే H1B అంటే. వీడి గ్రీన్ కార్డ్ ఎవరు, గ్రీన్ కార్డ్ వస్తుందని ఆశలో వీడు ఇక్కడే ఉండే 146 సంవత్సరాలు పడుతుంది కాబట్టి చచ్చిపోతాడు సార్. ఇండియన్స్ ఇక్కడ నానా రకాలుగా పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ అమెరికన్స్తో దెబ్బలాడి ఆర్గ్యుమెంట్స్ దిగి చచ్చిపోతారండి. చచ్చిపోయిన కేసుల గురించి చెప్తున్నాను. కొంతమంది కారు రిపేర్ చేస్తూ కారు వాళ్ళ మీద చెల్లిపోతుంది. ఇలా చాలా నానా రకాల ఇదిగా ఉంటారు సార్ మన వాళ్ళు. ఇదంతా పుట్టుకతో వచ్చిందా, లేకపోతే వీళ్ళకి అమెరికా వచ్చాకే డాలర్ దీన్ని ఎక్స్పోజ్ చేస్తుందంటే ఇన్బిల్ట్ క్వాలిటీ అండి.
పెరిగి పెరిగి మొక్క పెరిగి చెట్టు ఎలా అవుద్దో అలాగా మన వాళ్ళు అవుతున్నారనమాట. ఇంకోటి ఎయిర్ ఇండియా గురించి కూడా చెప్పాలి. అదంతా స్కామే ప్రస్తుతానికి వందే భారత్. ఎందుకంటే ప్రైవేట్ లుఫ్తాన్సా సాధారణ అలౌ చేయట్లేదు కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయరండి. ఎందుకంటే ఎయిర్ హోస్టెస్ మెయిన్ డిఫెక్ట్, ఎయిర్ హోస్టెస్ 65 ఏళ్ళ అమ్మమ్మలు ఉంటారు అక్కడ, బామ్మలు. వాళ్ళు మంచినీళ్ళు అడిగితే గంటకి తెస్తారు మామూలు రోజులని. ఇప్పుడు కోవిడ్-19 కదా, అది కూడా ఒక స్కామ్ అండి. ఇది అమెరికా ఓ తారు డబ్బా. ఇక్కడ వస్తే మునిగి చచ్చిపోవడమే తప్ప చేసి వచ్చేది. జీసీ ఉన్న వాళ్ళు అందరూ ఫీల్ అవ్వాల్సిందేదండి. వీళ్ళు చేసేదంతా లంజ వేషాలే సార్. 4 జాబులు 5 జాబులు చేస్తారు, వేరే వాళ్ళ చేత చేయిస్తారు, షేర్లో ఇన్వెస్ట్ చేశానని కూర్చుని లుచ్చా కబుర్లు చెప్తారు. వీళ్ళకి లైసెన్స్ టు కిల్ లాగా, వీళ్ళకి లైసెన్స్ టు రేప్, లైసెన్స్ టు మర్డర్, లైసెన్స్ టు లూట్. అదండి. అందుకని అమెరికన్స్కి మోరల్గా వీక్ అయిపోతారు. ఇప్పుడు 7 లక్షల మందికి ఇస్తే, నేను H1Bకి సపోర్ట్గానే చెప్తున్నానండి. కానీ ఇస్తే అమెరికన్స్ మోరల్ సపోర్ట్ ఉండదనేది వాళ్ళ భావన అనమాట. అమెరికా ఓ తారు డబ్బా. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, నేను తెలుగు వీడియో రికార్డ్ చేస్తున్నాను. 2011 నుంచి 2020 వరకు పెద్ద నుండి వెళ్ళారండి. నేను ఇంగ్లీష్లో చెప్పాను కొన్ని పాయింట్స్, కొన్ని తెలుగులో చెప్పినట్టున్నాను. అమెరికా అంటే తారు డబ్బా ఫస్ట్ మునిగిపోవడమే కానీ తెలియదేం లేదండి. హ్యాట్స్ ఆఫ్ అండి. పాజిటివ్గా మంచిగా రాసిన పాజిటివ్ పెట్టింది. కొంతమంది ఇంగ్లీష్ లేదు, నాకు ఏం రాస్తున్నారు, పూర్తిగా తిరుగుతున్నారో తెలియదు మనకి. ఇంకోటి ప్రెసిడెంట్ ట్రంప్ గారు చూసి చెప్పాను కదా అనాలిసిస్ చేయాలని. నేను అమెరికా అనుకోండి, నువ్వు అమెరికాలో ఎందుకున్నావు అంటారు. పోనీ నా పేరు సుబ్బారావు, ఆఫ్రికా నుంచి మాట్లాడుతున్నాను అన్నాను అనుకోండి, అనాలిసిస్ చేయాలి కదా. సుబ్బారావు అలా చేసాడు ఇన్వెస్టిగేషన్ అనేది మీరు ఫాలో అవుతే సరిపోద్ది. ఎంతమంది అమెరికన్స్ జాబ్స్ పోయి, ఎలా పోయి, ఎందుకు పోయి, అది ఎక్కడైనా డిస్ప్లేస్ అయిన అమెరికన్కి H1Bకి L1 ఏళ్ళకి ఎక్కడైనా మ్యాప్ చేశాడు అడ్రస్, SQLలో ఉందా, అది ఎక్కడ ఉంది, శాప్లో ఉందా, బాప్లో ఉందా, పాప్లో ఉందా, ఏదో చూసుకుంటే తెలిసిపోద్ది కదా. సో మన లంచ్ వేషాలంతా అమెరికన్స్ ఎక్కడో రికార్డ్ చేస్తారండి. మనమే అనుకుంటాం పిల్లి పాలు తాగితే ఏం తెలియదని. అదనమాట చెప్పేది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, నేను 3 గంటలు పైన ఒక ఆయనతో మాట్లాడానండి. 2 గంట పైన ఒక ఆయనతో మాట్లాడాను. అదంతా ఇంగ్లీష్లో 23 మినిట్స్ చెప్పడం జరిగింది. అక్కడ దాకా ఒక వీడియో అయిందన్న, ఒక తెలుగు వీడియో చెప్పాను. H4 తెలుసు కదా జాబ్లో. ఇక్కడ అందరూ ద్రౌపదిలేనండి. అందరూ అన్నానని కూడా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. మీరు ద్రౌపది అని చెప్పడానికి ఏమైంది? రెజ్యూమ్స్ ఫేక్, వెనక నుంచి వెళ్తారు, ఎలా వెళ్తారో అందరికీ తెలుసు. సో బయట బిల్డప్ వేరు. అందుకని అక్కడ ఇండియాలో జనాలకి NRIలు అంటే పీకిల దాకా ఉంది. వాటెవర్. సో 2000 ఇయర్లో ఒక ఆయన వచ్చారండి. ఓకే, ఆ పాయింట్స్ రాసినప్పుడు రీకలెక్ట్ చేసుకుని మళ్ళీ అన్నీ చెప్పగలగాలి కదా. క్యాస్ట్ తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఎలా ఉంది అప్పుడు లైఫ్ అంటే. SSN ఆఫీస్ అని ఉంటుందండి ఇక్కడ. అంటే మనకి ఇండియాలో ఇప్పుడు తహసీల్దార్ ఆఫీసు లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదో అనుకుందాం. ఆ ఆఫీస్ చూడడానికి కూడా డబ్బులు తీసుకున్నారంటండి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు అంటే, రండి చూపిస్తానని అడ్రస్ తీసుకెళ్ళి చూపించి డబ్బులు అడుగుతారనమాట. 100 రూపాయలు, 1000 ఇవ్వండి అని అట్లాగా అడ్రస్ ఇచ్చినందుకు. ఆ వ్యక్తి ముంబై, ఫిన్లాండ్, డచ్ చాలా కంట్రీస్ తిరిగారు. UK తర్వాత అమెరికా వచ్చారు. ఇక్కడ ఒక 20 ఏళ్ళ పైన ఉన్నారు. సో తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పుడు మనకి ఇక్కడ అమెరికాలో అసలు ఇండియన్స్ ఇక్కడ పిక్ చేశారు. పిల్లలు మీ వీళ్ళు ఉంటాయి, మీరు అమెరికాలో పుట్టారంటారు. అసలు జాబ్కి వెళ్తే నీ పేరేంటని అడగడండి, నీ బిల్లింగ్ ఎంత అంటాడు. $25 32 సెంట్లు అంటే వాడికి $25 33 సెంట్లు వస్తాయి. 1 సెంట్కి వాడు గుండె అయిపోయి చచ్చిపోతాడు సార్. విజిట్ వీసా వచ్చి వెళ్ళినవాడితే లివర్ అయిపోద్ది వాడికి. ఇవన్నీ చెప్పారనమాట.
లాస్ట్ బ్రెత్ వరకు ఇలా ఉంటుంది. ఏదో పాయింట్స్ రాశానండి, అది చెప్తుంటే ఆడవాడ జంప్ వేయడానికి నేనేం చేయలేను సార్. జంపు లేదు, టంపు లేదు. సో 50 సంవత్సరాల క్రితం కాలనీస్ రన్ చేసేవారండి. అంటే కాలనీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ 5th జనరేషన్ నడుస్తుందంట. అక్కడ చిత్తూరు టు బెంగళూరు మధ్యన ఎక్కడో ఒక ఆశ్రమం ఉందండి. వరల్డ్ నెంబర్ 1 సైకాలజిస్ట్. ఆయన ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. అక్కడే ఇక్కడ పిల్లల్ని ఇక్కడికి వస్తారండి. వచ్చి సెక్స్ మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. ఆ పిల్లల్ని అక్కడ పంపుతారు, ఇక్కడ పెంచరు. ఎందుకంటే ఇక్కడ పెంచితే ఏమవుద్దంటే, నాన్న నేను మెక్డోనల్డ్లో $5 పని చేస్తాను, $15 పని చేస్తాను, లేకపోతే నాకు నచ్చింది నేను చేస్తాను, నేను చేసింది నేను లవ్ చేస్తాను అంటాడనమాట. ఇది ఇండియన్స్కి ఇక్కడ ఇష్టం ఉండదు. మన ఇండియన్ బ్లడ్ కదా. సో పిల్లలు ఎక్కడో టాప్ యూనివర్సిటీలో ఉండాలి, నెంబర్ 1 రావాలి, ర్యాంక్ అలా ఉంటారు కంపారిజన్స్. సో అందుకని అక్కడ తోసేస్తారు, అక్కడ వాళ్ళు రుబ్బేస్తారు బాగా. అందుకని వీళ్ళు స్పెల్లింగ్ బీ లేకపోతే మ్యాథ్స్లోనూ 4th క్వాడ్రంట్ మ్యాథ్స్ చేసి పడేస్తారు అన్నట్లు. ఇవన్నీ అక్కడ నేర్పుతారు. మధ్య మధ్యలో కాఫీ బ్రేక్ మాస్టర్. మనం పెయిడ్ మీడియా కాదు కదా, బోల్డ్ డబ్బులు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్లు కాదు, కూర్చొని మాట్లాడాలి కూడా డబ్బులు ఇవ్వాలి. అమెరికాలో కూడా దిక్కుమాల ఇండియన్ ఛానల్ కూర్చొని మాట్లాడి డబ్బులు ఇవ్వాలి సార్. తెలియని పిచ్చి వాళ్ళు టీవీ 9లోకి వెళ్ళండి, ఏబిఎన్లోకి వెళ్ళి మాట్లాడండి అనేవారు. వాళ్ళకి తెలియదు పాపం. సో ఈ బెంగళూరు టు చిత్తూరు మధ్యలో ఇన్స్టిట్యూట్ ఉందండి, పేరు గుర్తురాట్లేదు మాస్టర్. తర్వాత 20-33 ఇయర్స్కి ప్లాన్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఒకడు అమెరికా పంపితే కమ్మల్లో, రెడ్లో ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్పొద్దని ఎవరు అంటున్నారు. వాళ్ళందరికీ ప్లాన్గా వస్తారనమాట. రిలేటివ్స్ ఎక్కువ ఉంటారు. బికాజ్ స్టేటస్ సింబల్ అనండి చాలామంది ఇండియన్స్ మెజారిటీ. తర్వాత కొంతమంది ఇండియాలో అయితే ప్రెగ్నెంట్ ఉమ్మల్ని వదిలేశారండి కిడ్స్. ఇక్కడికి వచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు పాపం. 10,000 H1Bs ఇక్కడ వాళ్ళ వైఫ్ని వదిలేశారండి. H1B అంటే మొగే అనుకోకల్లా, ఇండియన్ అనుకోకల్లా. బట్ ఈ కంటెస్ట్లో ఇండియన్స్ అడవాన్ని పంపిస్తారు. ఇండియాలో వెళ్ళినప్పుడు కొంతమంది క్రిస్టియన్ సో ఫోన్ చేశారు. నేను హిందూసే అనుకున్నాను అనమాట. అంటే అన్ని మతాల్లోనూ ఇదే క్రైమ్ జరుగుద్ది, బట్ మనకి తెలీదు. తెలిసిన ఎక్కువ శాతం హిందూస్ కూడా హిందూస్ అనుకుంటాం అనమాట. వాళ్ళు లైటింగ్ ఉందేమో అని చూస్తున్నానండి. మీరు జీసస్ సార్ అన్న, నేను జీసస్ ఏంటి సార్. ఎందుకంటే ఆయన పాపం ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలు తీసుకెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళని చేసి పడేశారండి లైఫ్ పాపం. ఆయన హైదరాబాద్ టు గుంటూరు, హైదరాబాద్ టు విజయవాడ కేసులు అవి అటెండ్ అవుతారు. వాళ్ళు ప్రిన్సిపల్స్ కింద చేస్తారంట ఆడవాళ్ళ పేరెంట్స్. వీళ్ళేమో అటార్నీ, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసారు. వాళ్ళేమో అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడేమో ఇది వచ్చి ఎవరితో పడుకుందో ఎవరికి తెలియదు. అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఆడే కదండి, వాళ్ళకి కూడా ఉంది. తర్వాత కంట్రీస్ బోత్ అబ్బాయి అమ్మాయిలు కూడా ఉన్నాయి, అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత కాస్టింగ్ కౌచ్ అని అప్పట్లోనే ఉన్నారంట 2000 ఇయర్లో. నేను చెప్తే ఆడవాడ పని చేస్తున్నాడు, ఆడ ఫేస్బుక్లో ఎక్కడో రాసుకుని నాకు బడి ఏడిచోడి. ఈ ఎదవాళ్ళకి తెలియదు సార్, పొరంపోగా వాళ్ళకి టెక్సాస్ ఎదవలాగా అనమాట. ఆడవాడ టెక్సాస్లో మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారండి, మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో కొంతమంది లాబింగ్ ఏదో చేస్తారండి. ఇండియాలో కరప్షన్ అండి. దాన్ని ఆయన చెప్పిన పాయింట్స్ 1 by 1 వెళ్ళిపోతున్నాను. ఇక్కడ డాక్టర్లు పాస్ అవ్వడం కష్టం వాటెవర్, కానీ కొంతమంది ఎలా పాస్ అవుతారో నాకే తెలియదు. సో అమెరికా తారు డబ్బా, ఇక్కడికి వస్తే మునిగిపోతారండి. నెక్స్ట్ పాయింట్ అండి, నువ్వు ఎందుకు ఉంటాను, అందుకు నేను చెప్పాను కదా నా పేరు సుబ్బారావు ఆఫ్రికా అని. ఓకే, ఫ్రీ టైము. ఇప్పుడు జీసీ ఉన్న వాళ్ళు 4-5 పనులు చేయించండి. వాళ్ళు వేరే వాళ్ళ చేత కూడా చేయిస్తారు. ఇప్పుడు ఊబర్ ఉందనుకోండి, వాళ్ళు ఎవరికైనా ఇస్తారు, వాళ్ళు వాడేసుకుంటాడు అనమాట. వీళ్ళు షేర్లో ఇన్వెస్ట్ చేసి ఖాళీ జాబ్ కూర్చుని అన్ని లంచ్ వేషాలు వేస్తారటండి. ఆయన అనుభవం నేను చెప్తున్నాను మాస్టారు. సో తర్వాత బాడీ షాప్స్ అనేది వరస్ట్, అందుకే బాడీ షాపుల జోలికి వెళ్ళలేదని చెప్పారు. ఇండియాలో క్యాస్ట్ పాలిటిక్స్ ఎలాగో ఇక్కడ బాడీ షాపులు అలాగండి అన్నారు. తర్వాత
కాకి కాకి పిల్లల్ని తిందు, కుక్క కుక్క పిల్లల్ని తిందు, కానీ అమెరికాలో భారతీయులు కొరుకు తింటారండి. అదే చాలా బాధించబడిన విషయం అన్నమాట. తర్వాత ఫిల్మ్ షూటింగ్స్కి చాలామంది వస్తారండి. వచ్చిన వాళ్ళు కూడా జంప్ అయిపోయి అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్లో పని చేస్తారు, టవల్ అందిస్తారు ఎవడైనా స్విమ్మింగ్ పూల్ పెట్టి వచ్చిన డాలర్లతో వీళ్ళు బతుకుతారండి. తర్వాత అన్స్క్రూపులస్ బాడీ షాప్స్ అని చెప్పారు ఆయన. ఇండియాలో ఈ H1B సంగతి వస్తే, ఇండియాలో ఒక రూమ్ పెట్టుకుని, కంప్యూటర్ పెట్టుకుని, ఫోన్ పెట్టుకుని అందరికీ ఫోన్ చేసి సావదొబ్బుతారటండి. నువ్వు రారా 2-3 సార్లు ఫైల్ చేయి, వాళ్ళు ఆటలో పిక్ అవుద్దామని. అంతా అయ్యి దింగేస్తారు వాళ్ళు. రిచ్ ఎత్తేస్తారు. వీళ్ళు పే చేసిన వాళ్ళు అవన్నీ ట్రేస్ చేయలేరు. సో అదే నేను అమీర్పేట వెళ్ళినప్పుడు అక్కడ రాసుందనమాట, పోలీస్ వార్నింగ్, ఎవరికి డబ్బులు పే చేయద్ది అని. బహుశా అలా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పింది అక్కడ కూడా నిజమని అనిపిస్తుంది. తర్వాత 20 మంది 15-20 మంది దొబ్బేస్తారండి డబ్బులు, కలెక్షన్ ఏజెంట్స్. ఇందాక చెప్పాను, కాకి పిల్లలకు ముద్దు, కుక్క పిల్లలకు ముద్దు. బట్ అమెరికాలో భారతీయులు అంటే అసహ్యం, కొరుకు తినేస్తారు. సరిగ్గా జీసీ ఉంటే ఇంకా లైసెన్స్ టు రేప్, లైసెన్స్ టు మర్డర్, లైసెన్స్ టు డూ క్రైమ్ లాగా బిహేవ్ చేస్తారు. జీసీ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడితే మీరు చెప్పించు మీరు కొట్టుకోవాలి సార్. టెక్సాస్ నుండి ఆఖరి ప్లేస్ల నుంచి ఫోన్ చేస్తారు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా స్టేట్ వస్తే కలవండి సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత RF ఏదో రాశారు, కొన్ని పాయింట్స్ గుర్తుండవు కదండి, అంతసేపు మాట్లాడే అన్నీ డీటెయిల్గా రాయలేం కదా. ప్రాబ్లం ఏంటంటే ఇండియన్స్కి క్రాబ్ మెంటాలిటీ ఉంటుందండి. ఇండియాలో అవుట్సోర్సింగ్ కంపెనీలో లేకపోతే MNCలో వస్తే వాళ్ళు వీళ్ళని బతకనివ్వరు అనమాట. వీళ్ళకి ఎక్కడ చేసి వస్తుందా అని కూడా ఉండనివ్వరు. తర్వాత నేను చెప్పాను కదా, నేను కాకినాడ అదర్ ప్లేస్లో వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తే అమెరికా, నేను షార్ట్ టీషర్ట్స్ తిరిగేసి ఉన్నాను, సింపుల్గా ఉంటాను, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ నేను. వాళ్ళు వెళ్తే సార్ మేడం అంటుంది ప్రిన్సిపల్. సార్ అనకండి బాబు, అది సబ్మిసివ్ స్టూపిడ్ ఇండియన్ సబ్మిసివ్ కల్చరు. నన్ను మీద సార్ ఏంటి అంటే వంగి దొంగవని చూపించారండి. అది ఫీజు కట్టాక వాళ్ళు సారు లేదు బొక్క లేదు, వేసి కుమ్మేస్తారు, ఏకేస్తారు వాళ్ళు. దొంగ ముండా స్కూల్స్ తెలియదు ఏంటండి వీళ్ళ గురించి. సో ఈ రీసెర్చ్లో మొజాయిక్ స్కూల్కి వెళ్ళారు 2012 ఇయర్లో. వాళ్ళు $36,000 అడిగారండి. రాక్ హిల్ స్కూల్కి వెళ్తే $60,000 వెళ్ళారు. అంటే గన్నీ బ్యాగ్స్ ఉంటే నిండా దాని నిండా డాలర్లు ఉంటాయి అనుకుంటారు అనమాట. ఇండియా బయట ఉండే ఇండియన్స్ దగ్గర, అదే కువైట్ కానీ ఇక్కడ కానీ. ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, వాళ్ళు ఖతార్ నుంచో దుబాయో అక్కడ కువైట్ నుంచి ఇండియా వెళ్ళారండి. వెళ్తే పిల్లల దగ్గర వాడు $25,000 ఛార్జ్ చేశాడు సార్ మ్యాథ్స్ ట్యూషన్కి. 500 లోకల్ వాళ్ళు అయితే. తప్పే కదండి ఇండియాలో ఉన్నవాళ్ళు. ఇండియా బయట చాలామంది ఇండియన్స్ పేదరికంలో ఉంటారు, అది తెలియక పాపం ఇండియా బయట ఉన్నారంటే వాళ్ళందరూ బిల్ గేట్స్ అనుకుంటారు, మన పిచ్చిన కొడుకులు. తర్వాత ఈ దిక్కుమాల స్కూల్స్లో అమెరికన్ యాక్సెంట్ మాట్లాడేవాడు ఒకడు ఉంటాడండి, వాడిని పిలిపిస్తారంట, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. తర్వాత డబ్బులు దింగేయడమే, అంత హైఫై స్కూల్స్ అవి. తర్వాత ఎందుకు అంత ఫీజు అంటే అంతే. ఇప్పుడు నేను ఈమెయిల్స్ పంపానండి, కాకినాడలోను రాజమండ్రిలోను మొత్తం ఏపీలో ఉండే ఇంటర్నేషనల్ స్కూల్ అని, బొక్క ఇంటర్నేషనల్ అన్ని పేరుకి అలా పెట్టుకుంటారు, దుంపల బళ్ళు అయ్యాను నేను. రెడ్లు కమ్మలు కాపులే కదా అక్కడ స్కూల్ మెయింటైన్ చేసేది. తర్వాత సిలబస్ CBSE లేదా స్టేట్ సిలబస్, ఇంక ఇంటర్నేషనల్ అంటారా పేరు అని. వాళ్ళు ఫీజు అంటండి ఈమెయిల్లోనూ ఫోన్లో చెప్పారంట, అక్కడ రావాలంట. దొంగ నా కొడుకు అది. తర్వాత అక్కడ దాకా అది అయిందండి. జీసీ వాళ్ళు ఇంకా లైసెన్స్ టు కిల్, లైసెన్స్ టు మర్డర్, లైసెన్స్ టు రేప్. నేను కాదండి బాబు, అమెరికాలో 2000 సంవత్సరం వచ్చి 2020లో వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి గురించి చెప్తున్నాను, వాళ్ళు అబ్జర్వ్ చేసిందనమాట.
గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ ఉంటారండి. నేను బ్యాడ్ పీపుల్ గురించి చెప్తున్నాను. గుడ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట. నా సబ్స్క్రైబర్స్ అందరూ గుడ్ పీపులే. తర్వాత ఇప్పుడు ఈ 7 లక్షల మంది ఎవరికైతే జీసీ రాదు ఎవరండి. ఎందుకంటే జీసీ లేని కుర్రాళ్ళు లేదా ఆంటీ అంకులు మూసుకుని పని చేస్తారు సార్. జీసీ ఉందనుకోండి, మీ బాస్ నచ్చకపోతే వెళ్ళిపోతారు, తిడితే వెళ్ళిపోతారు. అసలు కూడా అయితే చెప్పాను కదా, 2009లో ఫస్ట్ టైం నాకు జీసీ అనేది తెలుసు. పేరు గుర్తురాట్లా. ఆడ వైఫ్ కడుపుతుండేది ఫిలదెల్ఫియాలో, కమ్యూట్ చేసేవాడు హ్యారిస్బర్గ్. ఆడన్నాడు నా జాబ్ 7 to 3 అక్కడ ఉండాలి ఆఫీస్లో. మామూలుగా అయితే నేను చాలా హెల్ప్ చేస్తానండి ఆఫీస్లో. డ్యూటీ మాని ఆడే ఉన్నాయి పెగ్ చేస్తాం. 1 mile డిస్టెన్స్ క్యాబ్ పెట్టి రాలేడు. ఆడికి అమ్మవాళ్ళ చాలా డబ్బులు ఉన్నాయి. ఆడికి ఫోన్ చేశాడు, రాగురు అన్నాడు, క్యాబ్ కాల్ చేయగురు, నేను ఆఫీస్ నుంచి వెళ్ళలేను, నేను బయటకు అన్నాను. నా వర్క్ అలాంటిది. అని నడుచుకుంటూ వస్తాడు చోటలతో వచ్చి, రమ్మంటే రావేంటి, నాకు జీసీ ఉందంటే, నీకు జీసీ ఉంటే పొడుగ్గా ఉంటుంది. నీ అమ్మ అప్పుడు తెలియదు మనకి, ఇంత నాలెడ్జ్ లేదు. చెప్పు తీసుకొచ్చి ఉన్నాయి అది ఆలోచించకూడదు. తర్వాత ఆడ బాస్కి నా బాస్ చెప్పానండి, ఫైర్ చేసి తెంగారు. నేను ఆనేసుకుంటానండి, తేడా వేసుకుంటాను. ఇండియాలోనే అలా ఉండేవాడిని. ఒక్క అమెరికా ఉంది H1B కూలర్కి ఇచ్చిన వీసా. అంత పొగరు నా కొడుకులకి సార్ జీసీ. మంచోళ్ళు ఉన్నారు, బట్ మనం ఇప్పుడు చూడండి ఐఏఎస్ అందరూ కరప్ట్ ఉంటారు. ఒకళ్ళిద్దరే ఆనెస్ట్ మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా. సో తర్వాత ఇండియా ఇప్పుడు 7 లక్షల మందికి అందుకని జీసీ ఇవ్వరండి. పాకిస్తాన్కి ఇచ్చారు, ఇలా ఇచ్చారండి. మనం ఏడవక్కర్లా. వాళ్ళ కంట్రీకి వచ్చి వాళ్ళని మానవంగా చేసి వాళ్ళని తిట్టి జీసీ వాళ్ళని ఎడితే ఎలా సార్? ఎవరంటే ఎవరు చెప్పాను కదా, ఇది మనం కుక్కలం. అమెరికాకి ఈ స్లావరీ కావాలి, అది చేస్తున్నాం మనం. ఇప్పుడు గల్ఫ్ వెళ్ళిన బిల్డింగ్లు ఎలా కడతారు మన కూలీళ్ళు, అలాగా అయిపోయింది. సో ఏం చేయాలంటే ఏం చేస్తారు, అది పర్సనల్ డెసిషన్ అండి. ఇండియాలో ఉండాలా, ఇండియా పోవాలా, ఇక్కడ చచ్చిపోవాలా అనేది మీరు పేపర్ మీద రాసుకుని దానికి స్టిక్కే ఉండాలి. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ 21 years రాగానే H4 ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవాలండి. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి, కంట్రీ ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత F1 మీద ఓన్లీ స్టాంపింగ్ వేయించుకొస్తారంటే మీరు తిరిగిన సైకిల్ వాళ్ళు తిరుగుతారనమాట, తొక్కుతారు బేసికల్లీ. ఇక్కడ పిల్లలు పుట్టిన పర్సంటేజ్ తక్కువ. వాళ్ళు ఎవరు రాశారు, పిల్లలు పుడితే 18 ఏళ్ళు వచ్చేస్తే వాళ్ళు 18 ఏళ్ళ దాకా ఇటు బతుకు ఉండాలి కదా, 18 ఏళ్ళ దాకా ప్రాజెక్ట్ ఉండాలి కదా బాబు. ఏంటో సార్ మనం అంత ఇగ్నోరెంట్ వెళ్ళవాళ్ళం అసలు. అలా H1B ఐటీకే కాదు చెప్పాలంటే. నువ్వెందుకు అదే చెప్పాను, సుబ్బారావు ఆఫ్రికా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు సుబ్బారావు ఉన్నాను ఆఫ్రికా నుంచి ఒక వాళ్ళని నేనేం చేయలేను మాస్టర్, ఏదో చెప్పాను. తర్వాత అక్కడ చదివి వేరే కంట్రీకి మళ్ళీ వెళ్ళిపోవడమేనండి, అప్పు చేసి. ఎందుకంటే ఇండియాలో ఫ్రెంచ్ ఉండాలి, తెలుగులో రావు, తమిళం, అదే వాటెవర్ లాంగ్వేజెస్. ఇంటర్నేషనల్ స్కూల్ అనే కానీ అక్కడ బొంగు చెప్పి వచ్చేది ఏమి ఉండదు. ఆ తర్వాత కష్టం కదా మరి బీటెక్ ఆస్ట్రేలియా, కెనడా లేకపోతే మళ్ళీ అమెరికా రావాల్సి ఉంటుంది. ఐఐటి ఏంటంటే ఐఐటి ఫోర్స్ చేయలేదండి. ఐఐటి కొంచెం కష్టం కదా సిలబస్. తర్వాత మీటర్ రన్ అవ్వాలండి. మీటర్ అంటే ఇక్కడ డాలర్స్ రన్ అవ్వాలి. EB-5లో గ్రీన్ కార్డుకి 9 కోట్లు పట్టుకుని వస్తారంటండి రెడ్డీస్, చౌదరీస్. అందులో కూడా వెయిటింగ్ బ్యాక్లాగ్ ఉంది, 1 yearలో వస్తుంది. కానీ ఆయన చెప్పారు ఏంటంటే 4 bedroom అపార్ట్మెంట్ ఆర్ ఇల్లు వెళ్ళకుండా 1 crore అవుతుందండి. మిగతా డబ్బులు 8 కోట్లు బ్యాంకులో ఇస్తే 5 లక్షలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందంట. అంటే నెలకి వాడు రోజుకి 30,000 ఖర్చు పెట్టినా కూడా బిందాస్ బతకచ్చు అండి ఇండియాలో. కానీ ఇక్కడికి వస్తారు ఎందుకంటే స్టేటస్ సింబల్. అలా 100 crores జీసీ రాదండి, 146 years పడుద్ది సార్. వస్తే చెప్పండి నాకు. తర్వాత ఈ ఇన్సూరెన్స్ నేను చెప్పాను, ఎంప్లాయర్ అంటే ఏముండదు, వాడు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు, కొంతమంది ఎవరు POMSL సైన్ చేస్తారు మీరు ప్రాజెక్ట్ తెచ్చుకుంటే. ఇవన్నీ ఇండియా లెవెల్కి అర్థం కాదు కాబట్టి ఒక అమ్మాయి రోడ్డు మీద నించుందండి, విచారం చేస్తుంది అనుకుంది. ఎందుకు చేస్తుంది అంటే ఇండియా పేదరికం కాబట్టి చేస్తుంది. సో పొట్ట పోషించుకోవాలి కాబట్టి. నేను ఆ టాపిక్ కూడా రీసెర్చ్ చేశాను. పొట్ట పోషించుకోవడానికి అది తప్ప ఇంకా లేదా అంటే మరి అది ప్రభుత్వ వైఫల్యం కదా.
రోడ్ మీద ఎవరైనా వెళ్తున్నారనుకోండి, క్లయింట్ కస్టమర్ పటాయించాక లాడ్జ్ ఉండాలి కదా స్టే చేయడానికి. అక్కడ వాడు ఒప్పుకోవాలి. అదే పీఓఎంఎస్ అంటే సైన్ చేయాలి. అది నేను చేయను అంటాడు అప్పుడు. ఏంటంటే ఆ వెంట తమిళం మాట్లాడుతున్నాడు. ఇలాంటి గొడవలన్నీ ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత చాలామంది యూఎస్డి టు ఐఎన్ఆర్ చెక్ చేసుకుని డబ్బులు ఇండియాకి పంపేస్తారండి. అమెరికాలో ఇన్వెస్ట్ చేయరు. అందుకని అమెరికాకి బొక్క ఇండియన్స్ అంటే. ఈ 7 కోట్ల మంది 7 లక్షల మంది వాళ్ళకి జీసీలు ఇవ్వరు సార్. చెప్పాను కదా, అమెరికా కుక్క కావాలి, సింహం కాదని. సింహం అంటే వచ్చి మేకలను తినేస్తుంది. జీసీ వాళ్ళ ఫ్రెండ్స్కి జీసీ వస్తే చింపేసి చికాగోలో రివర్లో పడేసి వెళ్ళిపోయారంట. ఆయన పూణేలోను ముంబైలోను హాయిగా ఉన్నట్టండి. సో నేను అదే చెప్పాను, ఇండియా వెనక్కి వెళ్ళిన వాళ్ళు హీరోస్, ఇక్కడ ఉన్న వాళ్ళు జీరో అని. అంటే నాకు కొంతమంది రాస్తూ ఉంటారు, నేను వెళ్ళిపోతాను సార్. మీరు వెళ్ళరు సార్. ఐ విల్ గో టు ఇండియా నెక్స్ట్ ఇయర్ అనేది ఒక సిండ్రోమ్. ఆ సిండ్రోమ్ బ్రెయిన్లో ఉంటే బతుకుంటారు, అది లేకపోతే చచ్చిపోతారు. మీరు వెళ్ళరు. మా ఫ్రెండ్ రవి గారి పేర్లకు వద్దులేండి. ఇవి కొన్ని ముందు నేను అడిగాను, అదేంటి గురు మంచి మంచి లగ్జరీ కార్లు కూడా కొన్నారు, ఇండియా వెళ్ళిపోతాను అంటే ఏముంది ఇవన్నీ అమ్మేసి వెళ్ళరు సార్. అమెరికా వచ్చిన వాళ్ళని అమెరికా వదలదు. తారడబ్బా ఊబి అందం పట్టుకుని చంపేస్తారు, ఇక్కడే చచ్చిపోతారు. బట్ నేను వెళ్తాను ఫోర్త్ దిగుతారు. ఫేస్బుక్లోనూ అక్కడ ఫోటోలు వేరే ఉంటాయి, లింక్డ్ఇన్లో కొంతమంది ఉండరు. హిపోక్రేట్స్ సార్ మనం అంతా. సో యూఎస్ సిటిజన్స్ కాంట్రాక్టర్స్ కూడా అయిన తర్వాత పనిచేస్తారండి. పనిచేయరని అన్నారు కదా చాలామంది. సో డబ్బులు తీసుకుని పనిచేస్తారు. ఇండియన్స్ డబ్బులు తీసుకుని మూసుకుని పనిచేస్తారు. నువ్వు తెలిస్తే వాడు మానభంగం చేస్తాడు. మేనేజర్ ఇండియన్ కంపెనీ అయినా బాడీ షాప్ అయినా ఇండియా తోసేస్తారు. సో ఇది ఇక్కడ దాకా 7 పేజెస్ అయిందండి. తర్వాత ఈసీకి చెప్పాను కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్ బాగా వస్తుంది. తర్వాత మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, ఒరాకిల్, DB2, MongoDB ఇలాంటి ఏది పేరు ఎత్తినా అమెరికా. ఒక్కటి ఇండియా ప్రోడక్ట్ ఉందండి, ఎందుకు చేయరు? అది ప్రశ్నించాలిరా బాబు. ఎంతసేపు ఎవడో టెక్సాస్లో అయినా హ్యాటర్ లాగా ఆడి పేరు అన్నిసార్లు చెప్పినా కూడా బొక్కే సార్. ఏదో పొరంబోగాలు పబ్లిసిటీ అవుద్ది. తర్వాత ఇండియన్ ఇవన్నీ డిస్కస్ చేసామండి. ఇండియన్ సీఓ పరీక్ష ఎలా ఉంటాయి, అమెరికన్ సీఓస్ ఫ్లైట్లలో తిరుగుతారండి. అదే ఇండియన్స్ అయితే కార్ డ్రైవ్ చేసుకెళ్ళిపోతారు. అందుకనే ఈ పేర్లు చెప్పకూడదు. మాట్లాడితే మనం 2 ఎగ్జాంపుల్ చేస్తాం. మరి మిగతా 2 లక్షల మంది ఎంఏ స్టూడెంట్స్ ఏమైపోయారు? మోటల్స్లో ఇల్లీగల్ పార్ట్ టైం జాబులు చేస్తున్నారా? సో అందుకని ఇండియన్స్ని పెడతారు. అది పిచ్చిన కొడుకులు తెలియక లింక్డ్ఇన్లో పోస్టులు రాసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఆయన పేర్లు చెప్పారు చెప్తున్నాను. గూగుల్ సుందర్ పిచ్చయ్య, మైక్రోసాఫ్ట్ ఆయన ఎవరో రెడ్ వాటెవర్, IBM ఇండియన్ CEO పెట్టారు. వాళ్ళు మాట్లాడలేకపోయాడంటే ఎంతమంది ముందు ఇంగ్లీష్లో వణికేట. అది అమెరికన్ స్కూల్స్లో చదివితే అది ఉండదు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి అని అన్నారు. తర్వాత సో డైరెక్టర్ క్యాడర్ మించి మన వాళ్ళని ఎదగనివ్వరు అని చెప్పారంటే మనంతా కరప్టెడ్ బ్లడ్ కదా అంటే, లేదండి 50 years వచ్చేస్తే అప్పుడు మనకి 401Kలో ఉంటాడు. పెద్ద పెద్ద బెల్లీలు బొజ్జలు వేసుకుని ఉంటారు, గుండు ఉంటుంది. ఇంకా వాడు పెద్ద చేసి వచ్చేది ఉండదు. 4 గంటలు ఎక్సర్సైజ్ చేసి ఫిజిక్ కూడా ఉండదు మన వాళ్ళకి. అక్కడితో ఆగిపోతారన్నారు. నెక్ టు నెక్ ఏదో రాశాను సార్, గుర్తురా అట్లా. ఎయిర్ ఇండియాలో ఒకటి స్కామ్ అని చెప్పారు. ఎందుకంటే $1,441 2000. నిన్న కూడా ఒక ఆర్టికల్ చదివానండి. ప్రెసిడెంట్ ట్రంప్ దింగే అని చెప్పారు ఎయిర్ ఇండియా అని, తప్పులు చేస్తుందని. JFKను SFO చికాగోలో ఎక్కించుకుని ఢిల్లీలో దింపాదపుతారు. అక్కడేమో 1 week క్వారంటైన్లో ఉండాలి. ఎస్కార్ట్ వాళ్ళకి కూడా వెళ్ళి డబ్బులు పే చేయాలి. అక్కడి నుంచి ఎన్ని డబ్బులు పే చేయాలి లగేజ్ డొమెస్టిక్ వెళ్ళాలంటే. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఎయిర్ ఇండియా డిఫెక్ట్ నెంబర్ 1 ఎయిర్ హోస్టెస్. వాళ్ళ ఆంటీలు కాదు, వాళ్ళంతా నానీస్, గ్రాండ్ మాస్. సో ఏజ్ లిమిట్ ఉండాలి. నేను సింగపూర్ వెళ్ళానండి 2000 yearలో. అప్పుడే అనుకున్నాను, ఏంటి మమ్మల్ని బామ్మల్ని పెట్టే బదులు వీళ్ళు యంగ్ అమ్మాయిని పెట్టచ్చు కదా అని. ఎయిర్ హోస్టెస్ అంటే యంగ్ ఉండాలి కదా. తర్వాత 7/14 ఇది గుర్తురాట్లేదు సార్, రాసాను పాయింట్స్. ఎస్కార్ట్. సో అవన్నీ చెప్పారు ఎయిర్ ఇండియా బొక్క అని. లెఫ్తాన్స్ ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదని ఇండియా కాన్సులేట్లు అది ఇవన్నీ అడిగితే వాళ్ళు మధ్యలో H1 మీద ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ వస్తే వాళ్ళ పాస్పోర్ట్లు ఎక్స్పైర్ అయిపోతున్నాయి. చాలా సమస్యలు ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తుంది వీడియో వద్దు మళ్ళీ.
సిటిజన్స్ రిప్పింగ్ చేసేస్తున్నారు, లే ఆఫ్స్, ఫర్లాస్ ఇవన్నీ H1Bకి అప్లై అవ్వవు అనుకున్నాము. ఏవియేషన్ మినిస్ట్రీ ఏవో మాట్లాడాము సార్ కొన్ని పాయింట్స్. ఎయిర్ ఇండియాకి ఎందుకు వెయిటేజ్ అంటే మోడీ గారు అదంతా డోల్ రూమ్స్లోకి వెళ్ళిపోయింది, దాన్ని అప్లిఫ్ట్ చేశారని మిగతా కాంపిటీషన్ లేకుండా ప్రైవేట్ బ్యాన్ చేశారు. అయితే $600 టికెట్లు వస్తాయి. తర్వాత వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారనమాట. తర్వాత ఒక ఫ్లైట్లో నైజీరియాలో పనిచేస్తున్న ఇండియన్ ఫ్లైట్లోనే చనిపోయాడు అంటాను. అందుకని కూడా చాలామంది భయపడి డెడ్ బాడీతో అందరూ ట్రావెల్ చేసినట్టే కదా, అది స్ప్రెడ్ అయిపోద్ది కదా ఫ్లైట్ మొత్తం. ఇప్పుడు జీసీ కొద్దాం ఎందుకు ఇవ్వరు 7 లక్షల మంది అని. ఇక్కడ మళ్ళీ రాశానండి ఆ పాయింట్. ఎందుకు ఇవ్వరంటే 100 మందిలో ఒక్కొక్కకే పడేస్తారండి బిస్కెట్. పడేసాక మిగతా కుక్కని వెయిట్ చేస్తూ ఉంటాయి, ఇవ్వరు. మిగతా 99 కుక్కలు ఆ వచ్చిన ఒక్కొక్క పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉంటారు జీసీ వేసుకుని. ఈ 99 కుక్కలు వెయిట్ చేస్తాయి. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాయి? 46 to 146. ఈ కుక్కలన్నీ ఇండియా వండి. మీరు H1B మీద కుక్కని ఫీల్ అవ్వకండి, నేను కూడా ఫ్రస్ట్రేట్ అయి చెప్తున్నాను. అమెరికన్స్ మనకి ఇవ్వదు సార్, బ్రౌన్ ప్రిన్స్ యావరేజ్ చేస్తున్నాం అనేది ఆయన చెప్తున్నాను. సో అందుకని వచ్చిన కుక్క చాలామంది ఎడిసన్లోను, న్యూజెర్సీ ఎడిసన్లోను, 2009లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వీళ్ళందరూ జీసీ రాగానే చాలా యారగెంట్గా ఉండేవారండి. అంటే యాటిట్యూడ్ టాక్ మారిపోద్ది. మీరు F1 మీద అంటే F1 వాళ్ళతో మాట్లాడుకోవడం బెటర్, H1B మీద అంటే H1B వాళ్ళతో మాట్లాడుకోవడం బెటర్. మీరు జీసీ వాళ్ళతో మాట్లాడితే చెప్పించుకోవడం ఇంకా యూఎస్ సిటిజన్ చెప్పాకల. సో ఎందుకు ఎవరంటే రెండో రీజన్ మోరల్ సపోర్ట్ ఉండదండి అమెరికన్స్కి. నేను అమెరికన్స్ కొలీగ్స్తో కూడా ఎక్స్ కొలీగ్స్తో మాట్లాడాను. వాళ్ళు అన్నారు, నేను నా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోలేము, మీ అందరికీ జీసీలు ఇస్తే అన్నారు. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు మాస్టర్. సో పర్ కంట్రీ కోటా, పర్ క్యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ వీళ్ళందరూ చాలామంది మళ్ళీ బాడీ షాప్లు ఓపెన్ చేసేస్తారు అనేది కూడా వాళ్ళకి ఫియర్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ రిలేషను. మనం బ్లాంక్ చెక్ H1B లైఫ్ని ఎందుకు ఇంత ఇండియన్స్ డిస్ట్రాయ్ చేస్తారంటే H1B ఎంప్లాయర్ మీరు బ్లాంక్ చెక్ ఇచ్చినట్టేనండి. అంటే ఎంత కావాలంటే అంత రాసుకుంటాడు కదా. సో అందుకని లంజా కొడుకులు అనేది చాలామంది బాడీ షాపులు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డవాళ్ళు. వాళ్ళు పైకి బిల్డప్ వేరండి. ఇక్కడ కూడా ఉన్నారు డెట్రాయిడ్, మిచిగన్లోను, అన్ని చోట్ల, టెక్సాస్లోను. వాళ్ళు పైకి బిల్డప్ వేరు. ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వీడు దేవుడు అనుకుంటాడు. బట్ వీడు చేసే మానవంగా వాళ్ళకి తెలియదు కదా. చేసినా కూడా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు సార్. ఏదో ఉన్నారు తర్వాత అది H1B లైఫ్ స్టైల్ సార్. ఇది చెప్పాలి. ఇది అంతేగాని షుగర్ కోటెడ్ చెప్తే ఎలా సార్? అమెరికా పెట్టిన ప్రతి ఇండియన్ యూట్యూబర్ వాడు ఎదవే సార్. అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఎదవేవాడు. నిజాలు చెప్పాలి అలాగే. మోసం చేస్తే ఎలాగా లంజా కొడుకులు, లంజమ్మొండలు ఎవరైతే వాళ్ళు కథ చెప్పాలి. అది ఇంతకుముందు కూడా చెప్పాను. డిజర్ట్లో ఓల్డ్ మ్యాన్ నడిచి వెళ్తూ ఉంటాడండి. వాడు దేవుడు ప్రదీక్ష అవుతాడు. దేవుడు అడుగుతాడు, అరే నీకు జీవితం ఇవ్వనా, అంటే లైఫ్ ఇవ్వనా, లేకపోతే ఒక 80 కేజీలు 100 కేజీలు దిమ్మ, ఒకటే దిమ్మ బంగారం. సో అది తెలుగుకి ఇంగ్లీష్కి అడ్వాంటేజ్ అండి, మన భాష కదా. అంటే వాడు ఆలోచించి బంగారు దిమ్మే కావాలంటట. సో ఆ బంగారు దిమ్మ మోస్తూ వెళ్ళి ఆ దిమ్మ వాడి మీద, మంచినీళ్ళు కూడా దొరకవు కదా, వాడి మీద పడి వాడి తల మీద చచ్చిపోతారు సార్. అదే H1B అంటే అని ఇది చాలా కంపెనీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది గురు అని. సో చచ్చిపోతారు సార్ చాలామంది. డిప్రెషన్, మీకు హార్ట్ అటాక్, బీపీ, షుగర్ అంటే డయాబెటీస్లో ఉంటున్నాయి. నా వీడియో చూడకండి సార్ దయచేసి. ఒకవేళ వీళ్ళకి జీసీలు ఇచ్చారనుకుందాం, వీళ్ళందరూ అమెరికా H1B అంటే F1 ఉందండి. 20-25 మధ్యన ఎంటర్ అవుతారు, సెక్స్ మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు వచ్చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే. బట్ స్టిల్ 45 ఏళ్ళు, 55 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళకి జీసీ వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళుకుంటే 36 నెలలు మోర్టగేజ్ కట్టాలి. బొక్కింగ్ మీరు బతుకుండాలా, 100 ఏళ్ళు జాబ్ ఉండాలా. అమెరికన్స్ జాబ్ ఎక్కడ ఇస్తారు? రిటైర్మెంట్ ఏజ్ ఎంత అనేది కూడా రీసెర్చ్ చేశాను. 70 ఏళ్ళు ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్. కొన్ని సైట్లో 65 అని ఉంటుంది.
అమెరికన్స్ మరి ఎలా ఉంటారు అప్పటిదాకా అది. సో తర్వాత లోపల ఉన్న ముళ్ళు కనబడమన్నాయి, అందుకని అందరూ అమెరికా అని ఎగబడ్డారు. ఫస్ట్ వచ్చిన బ్యాచ్ తప్పండి. డాక్టర్లైనా యాక్టర్లైనా లాయర్ అంటే ఏముండదంటే 10th క్లాస్ నాలెడ్జ్ చాలు. వీళ్ళు ఇక్కడ లా చదవడానికి H1B ఫేక్ డాక్యుమెంట్స్ ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్ ఫైల్ చేయడానికి సంబంధం లేదు. మన వాళ్ళ ఇండియన్ అటార్నీస్ అందరు కూడా లంచబనులు చేశారు సార్. అందరినీ అంటున్నాను, ఏమనుకోవద్దు. మ్యాగ్నీస్ జనరలైజేషన్ $2,000 దేని చేస్తారు ఒక అప్లికేషన్కి. వీళ్ళు డబ్బులు రియల్ ఎస్టేట్లోని ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తారు. చాలామంది ఉన్నారండి అటార్నీలో బాడీల షాపులు రన్ చేస్తున్న వాళ్ళు. ఇండియాలో వేరే క్యాస్ట్లు లోవర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్లో మళ్ళీ లేపు దింగి మానభంగాలు చేసి వాళ్ళ మామగారుల మీద కేసులు పెట్టి ఆ పిల్లల్ని అమెరికా పంపి వాళ్ళ డిపెండెంట్ మీద వీసాలు వచ్చిన వాళ్ళు కోకొల్లలు సార్. అర్థమైంది ఇప్పుడు బాడీ షాప్ అంటే ఏంటో. సో ఇది తెలియక పాపం రావు గారు కమ్యూనిటీని తిడుతుంటారు. కమ్యూనిటీని తిట్టలేదు, ప్రతి వీసాలో జరిగే క్రైమ్ చెప్తున్నానండి. ఇది తెలియక నాకు తెలిసే చాలామంది క్రిమినల్ నన్ను అటాక్ చేస్తున్నారు సార్. తర్వాత పూర్వం ఇంకో పాయింట్ ఏం చెప్పారు, జీసీ అంటే ట్రాప్ అని నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పడం జరిగిందండి. బ్లాక్ స్లావరీ వైట్ స్లావరీ అని ఉందంటే పైప్స్ అవి బిగిస్తారండి చాలామంది అపార్ట్మెంట్లో. బయట కూడా వైట్సే బ్లూ కలర్ జాబ్ చేస్తారు. ఇండియన్స్ ఎక్కడ కష్టపడే తత్వం లేదు కదా, ఫేక్ రెజ్యూమ్ గళ్ళు మనం. ఇప్పుడు బ్రౌన్ స్కిన్ స్లావరీ చేస్తున్నారు సార్ అన్నారు ఆయన. తర్వాత ఇండియాలో మంచి రోడ్స్ ఉండి మంచి లొకేషన్లో ఉండే జాబ్ ఉంటే ఇండియా బెస్ట్ అండి అన్నారు. చాలా కంపారిజన్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉండి ఇండియా టు యాపిల్, అమెరికా టు ఇండియా యాపిల్ కంపారిజన్ చేస్తాం కదా, రివర్స్ కంపారిజన్ కూడా చెప్పారు ఆయన. అదేంటంటే 2GB డేటా LTE డేటా $2, ఇండియాలో ఇక్కడ $21 జైన్ చేస్తారు. చాలా మటుకు ఇక్కడ దాన్ని ఏమంటారు, ఇన్సూరెన్స్లు, స్కామ్లు, క్రెడిట్ కార్డులు. ఒకటి కార్ రిపేర్ చేస్తూ రాయి పెట్టాడంటే కార్ కింద పడుకుని రిపేర్ చేశాడు. అంటే బయటికి వెళ్ళి ఇవ్వచ్చు కానీ డబ్బులు దింగుతాయని పోతాయని చేస్తారు పీనాస్ యాదవాళ్ళు. ఆ కారు సడన్గా స్టార్ట్ అయ్యి ఆడ మేము చెల్లిపోయి చచ్చిపోయాడు. అంటే అమెరికాలో ఇండియన్స్ ఎన్ని విధాలుగా చనిపోతారు అనేది కూడా డిస్కస్ చేసాము. తర్వాత న్యూజెర్సీలో యాక్సిడెంట్స్, తర్వాత పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ మన వాళ్ళు ఇండియన్స్ ఎస్పెషల్లీ ఎంఏ స్టూడెంట్స్ అండి. నన్ను కూడా రవి ఒకసారి బాల్టిమోర్ తీసుకెళ్ళాడు. ఆయన ఫ్రెండ్స్ కొలీగ్స్ అంట, ఆయన కజిన్ ఫ్రెండ్స్ ఎంఏ స్టూడెంట్స్ అంతా అయిపోయాక నేను అందుకే ఇంక ఫ్రెండ్స్ని డిస్కనెక్ట్ చేశాను, ముందు పార్టీలు కూడా మానేశాను. ఏంటంటే ఇలా పోక్ చేస్తారనమాట. నేను మోర్ ఎక్స్క్లూజివ్ ఎవరికి చెప్పను, బట్ రవి కానీ మంచి దోస్తులు చెప్తారు. వాళ్ళు చెప్తే అవతల వాడు నా ఫీజు మీరు ఇస్తారా సార్, నేను 20 లక్షలు ఖర్చు పెట్టాను, నిన్ను ఎవడు రమ్మన్నాడు, నువ్వు నన్ను అడుగు వచ్చావా. ఇంగ్లీష్లో పెద్దగా 2ంటికి రాత్రి పబ్లో అరుస్తారు. అమెరికన్ చూస్తే షూట్ చేయరండి మరి మన లంజా కొడుకులు చేసే పనులకి. అసలు వెన్స్డే ఆయన ఎవరు కూడా చనిపోయారు కేసులు చదివాం. వెన్స్డే నైట్ 12 దాకా ఎలా ఉంటారు, ఆ మంది ఎప్పుడు దిగాలి, మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ వెళ్ళాలి కదా. చూడండి, మీరు అనలైజ్ చేయాలి సార్. దిక్కుమాల మీడియా న్యూస్లు పట్టి కూర్చుంటే ఎలాగా. ఎంతో అది ఈ జాబ్ ఎవడో చేస్తేనే కదా వాడు వెళ్ళి పబ్బుల్లో దింగి తాగుతున్నాడు అంటే జాబ్ ప్రాక్సీ ఇచ్చినట్టే కదా. అది ఎవడైనా పోయిన వాళ్ళు మనం ఆత్మకు ప్రేయర్ చేయాలి, ఆత్మ అనేది ఉంటే. బట్ రిప్ అని రాస్తాం కదా. బట్ ఇవన్నీ అనలైజ్ చేయాలి. అన్నీ చేసేదేమో లంజ వేషాలు. ఏదైనా జరిగితే మళ్ళీ మన స్కిన్ కలర్ లేకపోతే మనం మైనారిటీ అంటాం. వచ్చిన మ్యాక్సిమం అందరూ హిందూస్, వీళ్ళందరూ మెజారిటీ. అక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్, దళితుల్ని గుద్ద పగలదింగేలా కొడతారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము మైనారిటీసు మాకు గ్రీన్ కార్డ్ ఎవరైనా వేస్తారు. ఏంటి స్ప్లిట్ పర్సనాలిటీ. అక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని గుద్ద పగలదింగారు, స్టేట్ డివైడ్ చేశారు. అంతకుముందు అరవం బ్యాచ్, తమిళం బ్యాచ్ తెలుగు వాళ్ళు పగలదింగారు, పొమ్మన్నారు. ఇంతకన్నా బూతులు ఎలా మాట్లాడండి. స్టేట్లు డివైడ్ అయిపోయినప్పుడు లాంగ్వేజ్ డైలెక్ట్ మీద. నేను తెలంగాణ లిటరేచర్ చాలా చదివాను. ఓ తెలంగాణ వాడు కూడా చదివి ఉంటాడు. నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు అంత యాక్సెస్ ఉంది కాబట్టి. నేను ఎక్సెల్ లీడర్స్ ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాను. డాక్టర్ వైఎస్ఆర్ టైం అప్పుడు అసిస్టెంట్ ఆఫ్ బీ స్టాక్స్ అప్పుడు. సో నాకు తెలిసి ఏంటనేది. సో అయినా కూడా స్టేట్ ఎకనామికల్ డైవర్ట్ అయిపోయింది టాపిక్. బట్ చెప్తున్నాను, బూతులు ఎందుకు వాడరు మరి.
సో ఇక్కడికి వచ్చి మళ్ళీ లంజా కొడుకులందరూ తెలంగాణ బ్యాచ్ పెట్టుకున్నారు, ఆంధ్ర బ్యాచ్ పెట్టుకున్నారు. మన ఆంధ్రాలో కమ్మ, రెడ్డి, కాపు, వైశ్యాస్, బ్రాహ్మిన్, దళిత్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్, తెలుగు క్రిస్టియన్ బ్యాచ్లు పెట్టుకుని అక్కడ వ్యభిచారం చేస్తున్నారు ఆ గ్రూపుల్లో. ఎందుకంటే $1 trillion ఉంటాయి. మళ్ళీ ఆ డబ్బులు ఇండియా పంపించేస్తారు, అక్కడ ఎలక్షన్స్లో వాడతారు. ఇక్కడ కూడా హైరింగ్ ఒక చౌదరీస్ ఉన్నారండి 50 మంది టీంలో డెట్రాయిట్లో. ఒక రెడ్డిని హైర్ చేశారంట బై మిస్టేక్ అని ఫైర్ చేశారు. ఆడ పాపం మళ్ళీ కాలిఫోర్నియా బ్యాక్ వెళ్ళి ఏడుపు, నాకు వద్దన్నాడు, లైన్ పేర్లు కూడా చెప్పండి సార్ అన్నాడు. ఎందుకంటే మళ్ళీ 49 చౌదరీస్ ఆ రెడ్డిని ట్రాప్ చేసి చంపేస్తారు సార్, మానభంగం చేసి మొగైనా ఆడైనా. సో అందుకని నేను ఇన్నాళ్ళు చెప్పలేదు. నాకు చౌదరీస్లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ సిస్టర్తో సమానం ఆవిడ అంది, మీరు ఎంతసేపు చౌదరి అంటారేంటి మాస్టరు, వైశ్యాస్ అయితే అసలు వాళ్ళ వైశ్యం మీటింగ్ వేరే కులం వాళ్ళు రానివారు. ఈ కుల సంఘాలంతా మళ్ళీ వాళ్ళే ఉంటారు మెంబర్స్. స్ప్లిట్ పర్సనాలిటీ కాదా ఇది? బట్టలు ఉడదీసి చెప్పు తీసుకొచ్చి అంత లంజ వేషాలు వేస్తున్నారు వీళ్ళు. చంపేయకూడదు మనం, మనిషిని అమెరికన్స్ కాలుద్ది అలాగా. అది ఇవన్నీ ఎవరు చెప్పరండి. ఎందుకు చెప్పరంటే అక్కడ కూడా మీడియా అంతా రెడ్డి మీడియా, కమ్మ మీడియా, వేపన్ మీడియా, వైశ్యం మీడియా, ఎవడు ఒలపాడు ఆడిని పిలుచుకుని మాట్లాడతాడు. వాడికి స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది. అమెరికాకి ఇండియన్స్ కానీ వీళ్ళు వద్దురాబాబు డోర్లు వేసుకుని ఉంటాయి. చెప్పాను కదా, సుబ్బారావు ఆఫ్రికా నుంచి పెడుతుంది, ఇప్పుడు అమెరికా అంటాడు ఆవిడ. తిక్కడ పంపరా బాగుంది. సో అలాగా స్ప్లిట్ మెర్స్ ఉంటాయి, అన్నీ దెంగి తినేస్తున్నారు సార్ మన వాళ్ళు. అయిపోయింది. 30 minutes మాట్లాడానండి. తర్వాత చచ్చిపోయిన బోట్ అనేది రాసాము. మంచి గైడెన్స్ ఇవ్వాలండి కంట్రీలో, లేకపోతే చాలా కష్టం. తర్వాత అవన్నీ డిస్కస్ చేసాం. నువ్వు డబ్బులు ఇస్తారా, నేను వెళ్ళిపోతాను, నాకు టాలెంట్ ఉందండి. ప్రతి ఎంఏ స్టూడెంట్ H1Bలకు పడదండి, ప్రతి H1B కూడా H4 వాళ్ళకి పడదు. డొమెస్టిక్ వైలెన్స్ H4 ఏడీలు తెలుసు కదా అంటే రెజ్యూమ్లు ఫేక్లు, డబ్బులు 5,000 ఇచ్చి వెనక నుంచి ఎంటర్ అవుతారు. వీళ్ళకి మళ్ళీ LT EADలు పడదు. LT EAD అంటే H4 EADకి పడదు, TN వీసా వాళ్ళకి పడదు, E3 వీసా వాళ్ళకి పడదు. ఏంటి సార్ ఇది? GC వార్డ్ అంటే పడదు, GC వార్డ్కి US సిటిజన్ అంటే పడదు, US సిటిజన్ GC వార్డ్ అంటే పడదు. అసలు మనకి నీ బిల్డింగ్ అంతా, నీ ఇమిగ్రేషన్ స్టేటస్ ఏంటి, నీ గ్రీన్ కార్డ్ ఎలా వచ్చింది, ఏ స్టేటస్లో ఉంది. తెల్లారితే వాట్సాప్లో నా ఎత్తరైన వాట్సాప్లో ఫేక్ పోస్టులు, ప్రెసిడెంట్ ట్రంప్ ఫేక్ పంపుకోవడం. ఒక అటార్నీ న్యూయార్క్లో ఉంటుందంటండి, దొంగ మొన్న ఎవరు అది పంపింది ఫేక్ పోస్టులు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎన్నిక అవ్వకముందు. అన్ఫార్చునేట్లీ అది నాకు ఒక ఎంప్లాయర్కి ముండ కింద ఉందండి. ఆ ముండకి నేను వాటెవర్ క్రెడిట్ కార్డ్ మీద డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అటార్నీ ఫీజులు అవి. అసలు ఇవ్వక్కర్లా. మనం టాప్ అమెరికన్స్ అయితే రూల్స్ ఫాలో అవుతారు, ఇండియన్స్ అయితే ఫాలో అవ్వరు. తర్వాత ఇదంతా చెప్పిన క్రిస్టియన్ ఫ్రెండ్ వాడు బాడీ షాప్ పెట్టి ఆడు దెంగాడు నా సబ్స్క్రైబర్స్ని, నన్ను దెంగాడు. తర్వాత నాకు అన్నారు, ఏంటి సార్ ఇది? న్యాయం, నీతి, జీసస్, అల్లా, రామ ఉన్నారండి. ఉంటే మళ్ళీ ఈ క్రిస్టియన్ కన్వర్షన్ వాళ్ళు ఎందుకు ఇంత క్రైమ్ చేస్తారు? క్రిస్టియన్స్ అయినా క్రైమే కదా. దేవుడు కనిపిస్తే వీళ్ళందరినీ చంపేలేదని అడుగుతాను సార్ నేను, తప్పు చేస్తున్న వాళ్ళని. కార్ యాక్సిడెంట్లో చచ్చిపోవాలి కదా స్పాట్లో వెంటనే, తప్పు చేసేవాళ్ళు. ఓకేనండి, కర్మ తీరికి వచ్చేద్దాం. సో నేను ఓన్లీ బ్యాడ్ సైడ్ చెప్తున్నానండి. నీ తప్పులంచవని టెక్సస్లో తెలుగు వాడవాడు నాకు వీడియో పెట్టాడు కదా హ్యాటర్, తప్పులంచడే అంటారు బాబు. నీ అమ్మ క్రైమ్ జరుగుతుంటే క్రైమ్ జరిగిందని చెప్పాలి దొంగన కొడక. వాడు నన్ను అడ్రస్ చేస్తున్నాడు. ఇట్స్ ఓకే అది. తర్వాత మీరందరూ మంచి వాళ్ళేనండి, బట్ నేను అనేది బ్యాడ్ సైడ్ జరుగుతున్నది చెప్తున్నాను అన్నమాట. ప్రతి వీసా సైడ్ R వీసా, F1, J1, H1B చెప్పాలి కదండి క్రైమ్ జరుగుతుంటే ఎవడో. తర్వాత వెజ్ నాన్ వెజ్ లాగా ఎలాగా కొంతమంది నా ఛానల్ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు, వాట్ చాలా పాయింట్స్ చెప్పానండి. ఓకే, అప్పుడు ఆయన మాట్లాడింది 2-3 గంటలది 30 నిమిషాల్లో 33 నిమిషాల్లో చెప్పగలిగాను కదా మరి. ధన్యవాదాలు మాస్టర్.